భక్తుడు అంటే విషయాలన్నిటినీ సమన్వయించి వాని ఆధార సత్యాన్ని తెలుసుకోవడమే కదా. మహర్షి మళ్ళీ విషయాల గొడవెందుకు? చూచేవాడు ఎవరో చూడు. సమన్వయం అంటే మనస్సు నిరంతరం పనిచేయడం. ఆత్మ సాధన విధమది కాదు. స్వామి, విషయాలన్నింటిని సమన్వయించి వాని ఆధార సత్యాన్ని తెలుసుకోవడమే కదా అని ప్రశ్న అడిగారు. మళ్ళీ భగవాన్, విషయాలు గొడవలు ప్రపంచానికి వద్దయా? చూచేవాడెవరో చూడు సూటిగా అంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ప్రపంచాన్ని కొన్ని ఆలోచిస్తాం, ఆ చూసేవాడితో సమన్వయం చేస్తాం, ఇవన్నీ పెట్టుకోబాకు అని. సమన్వయం అంటే మనస్సు నిరంతరం పనిచేయడం. నువ్వు ఏదో లోకముతో నేను సమన్వయం అవుతాననుకుంటే మనసు పనిచేస్తానే ఉంటుంది, దానికి నువ్వు అదుపు చేసేది లేదది. ఇంకా తపస్సు కాదు, లౌకికమైపోతుంది. కాబట్టి ఆ లౌకికమైనటువంటి గొడవలు, సేవ చేస్తాను ఏదైనా సంఘ సేవ చేస్తాను, ఇవన్నీ కూడా చాలా వరకు ఫెయిల్యూర్ అవుతాయి. అహం పెరిగిపోతుంది అక్కడ. కాబట్టి ఆత్మ సాధనం అది కాదు, అలా చేయబోకండి. లౌకిక విషయాలని సమన్వయం చేసి నేను సమకూరుస్తాను అనుకోబాకండి. ఆ చూచేవాడెవరో వాడిని సూటిగా మీరు చూస్తే సరిపోతుంది. ఇంకా అంతకు మించి వేరే సాధన అవసరం లేదు. భక్తుడు అనాత్మను నిరాకరిస్తే ఆత్మను గుర్తించవచ్చు. అదెలా చేయటం? ఆ అనాత్మ లక్షణాలేవి? మహర్షి అనాత్మను తొలగించాలి అనేవాడొకడున్నాడు. వాడెవడు? మహర్షి అడిగాదండి. భక్తుడు ప్రశ్న అడిగాడు. అనాత్మను నిరాకరిస్తే ఆత్మను గుర్తించవచ్చు. అది ఎలా చేయటం? అనాత్మ లక్షణాలేవి అని అడిగారు. చూశారు నాయన, ఏమి లేదయ్యా, అనాత్మను తొలగించాలి అనేవాడు ఒకడున్నాడు. వాడెవడో చూడు. అనాత్మను తొలగించాలనుకుంటున్నాడు చూడు, వాడెవడో. ఇదే కదా మనం 4 సంవత్సరాల నుంచి వాడెవడో, వాడిని పట్టుకోండి, ఇంతవరకు వాడెవడో ఇంతవరకు దొరకలేదని చెప్పిందని ప్రసన్నమ్మ కూడా. వాడిని ఎతకుతానే ఉన్నాం మనం. వాడెవడు? వాడు లోపలే ఉన్నాడు, దొరకడు. నేనేనా? నేను చూస్తున్నా, నా కన్ను నాకు తెలుసా? నా కన్ను నేను చూసుకోగలనా? నా కన్నే అది, నేను చూసుకోగలనా? నీ కన్ను ఎప్పుడైనా చూసుకున్నామ్మా? అద్దంలో చూసుకోవాల్సిందే కానీ నీ కన్ను నువ్వు ప్రత్యక్షంగా చూసే ప్రసక్తే లేదు. ఎందుకు చూసుకోలేం? మన కన్నును మనమే ఎందుకు చూసుకోలేం? నీ కన్నును నువ్వు చూసుకోవడం అంతఃచక్షు, నీ కన్ను బయట చూడడం బాహ్య చక్షు. బాహ్యాన్ని చూస్తున్నంతసేపు నీ కన్ను అంతరం వైపు తిరిగిందో అది నీ కన్ను లోపలికి తిరిగింది, అదే జ్ఞాన చక్షు. అదేనా? కాబట్టి ఆ వాడెవడు అన్నటువంటి వాడిని మనసును తిప్పేసావో, మనసే జ్ఞాన చక్షు. కదా, కొంచెం ఇది లోతైన విషయాలు ఇవన్నీ. నేను అదే మీకు పదే ఎందుకు చెప్తానంటే, ఇది ప్రజల్లోకి అంత సులభంగా అందుబాటులోకి పోదు ఈ విషయం. ఇది ఎట్లా పావు ఇవి మన పబ్లిక్ అంతా ఎలా ఉంటుంది? వినాయక చవితి వస్తా ఉంది, సందాలు వసూలు చేయండి, ఇంకా డమరకాలు డాంబికాలు ఇవన్నీ, అబ్బో అదే ఒక 10 రోజులు. అదైపోతేనే మళ్ళీ ఇంకొక పండుగ వస్తుంది, గంగమ్మ జాతర మే నెల. అమ్మ అది ఇంకా అదొక 10 రోజులు, అది ఆ వసూళ్ళు అవి చేయడం. మళ్ళీ శ్రీరామనవమి, మళ్ళీ దానికి ఒక 10 రోజులు. ఈ విధంగా 10 రోజులు ఉత్సవాలుగా గడుపుతూ ఆ రకంగా కాలం గడిపేస్తారు. ఇందులో ఒక ముసలోళ్ళు అయిపోతారు, ప్రాణం పోతుంది. ఇదేమి నేర్చుకున్నాడంటే ఏమీ ఉండదు. ఇది అలా కాదు. ఇవి నిన్ను లోపల వైపు తిప్పేటివి ఉంటాయి మాటలు. ఇవి ఏనా? దీనికి చదువులు సంస్కారాలు
చదువులు పెద్దగా అవసరం లేదు, దీనికి పలానా చదువులు చదివిన వాళ్ళని లేదు. సాధన చేసేవాళ్ళు కావాలి, శ్రద్ధ కావాలి, వాళ్ళు మాత్రం దీన్ని వినగలరని చెప్తున్నాడు ఆయన. సరే, అనాత్మను తొలగించాలి అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడేవాడు చూడబోయే సరిపోతుంది. అనాత్మను తొలగిస్తే చాలమ్మా. ఏనైనా ఇప్పుడు బంగారాన్ని క్లీన్ చేస్తాం, ఆ బంగారం మీద ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తే ఇక మిగిలింది ఏది? ఇంకా అంతే దర్శనం. ఆత్మకి పట్టుండేటువంటి అనాత్మను తొలగిస్తే చాలు. అనాత్మను తొలగిస్తే ఇక మిగిలిండేది ఆత్మే. అదే నువ్వు. ఆత్మ పరిశీలనకు వచ్చేటువంటి వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. ఇప్పుడు మీరంతా ఆత్మ పరిశీలనకు వస్తున్నారు కాబట్టి తన తప్పును మీరు చాలా సులభంగా తన తప్పును ఒప్పుకుంటున్నారు. ఇక్కడ అయ్యో నేను ఇలా అన్నానా, సారీ. ఇది చాలా గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం. సరే, ఆ విధంగా భగవాన్ చెప్పారు దాన్ని. చెప్పినానా?